మాదాపూర్ సిద్దిక్ నగర్లో పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించి కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు చూస్తున్నాం పెద్ద మిషన్ కూడా తీసుకొచ్చి ఆ కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. మొత్తం ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా కాల్ చేశారు. కాల్ చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా కూల్చివేతలు అయితే గంట క్రితం కూడా ప్రారంభమయ్యాయి. ఒకవైపు చూస్తున్నాం పెద్ద హైడ్రాలిక్ సంబంధించి మిషన్ కూడా తీసుకొచ్చారు. నిన్న ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి సెల్లార్ల కోసం కూడా గుంత తవ్వడంతో ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా క్రాక్ వచ్చింది. క్రాక్ రావడంతో తాల్ఫ్లోర్ ఉన్నటువంటి వారికి కూడా గోడ కూడా కూలవడంతో కొంతవరకు గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తుంది. దీంతోనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఇక్కడ బిల్డింగ్ కూడా పరిశీలించారు. మరి పక్కకు బిల్డింగ్ ఒరగడంతో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ పడుతుంది, ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉండడంతో మరి ఈరోజు ఉదయమే ఇటు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా వచ్చి పరిశీలించారు. పరిశీలించిన వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్లో రెంట్కు ఉన్న వాళ్ళందరూ కూడా కాల్ చేశారు. G+4 4 ఫ్లోర్లు కూడా కూల్చివేస్తున్నారు అధికారులు. మరి దీనికి సంబంధించి కూడా పర్మిషన్స్ ఉన్నాయా లేదా, మరి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మరి G+ సంబంధించి కూడా ఈ పరిధి అంతా కూడా మాదాపూర్ కిందకి వస్తుంది. మొత్తం ఐటీ ఏరియా కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా రెంట్కుంటారు ఇక్కడ. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా గోడ కట్టుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి మరి నిర్మాణ ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ DRF బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని దీనికి సంబంధించి కూల్చివేతలకు సంబంధించి కూడా పర్యవేక్షణ సంబంధించి కూడా అధికారులు కూడా చేస్తున్నారు. మరి ప్రజెంట్ చూస్తున్నాం ఈ మాదాపూర్ ఏరియా సిద్దిక్ నగర్లో మొత్తం ఐటీ ఎంప్లాయీస్తో పాటు ఎక్కువగా మెయిన్స్ అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కూడా ఉండడం జరిగింది. దాదాపు సింగిల్ రూమే ఇక్కడ 12,000 నుంచి 15,000 కూడా రెంట్కి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేపట్టినటువంటి భవన నిర్మాణం కూడా చేశారు. మరి ఇక్కడ ఒక ఫ్లోర్కి 2 ఫ్యామిలీ చొప్పున కూడా రెంట్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా పక్కకు బిల్డింగ్ ఒరగపోవడంతో ఇక కూల్చివేతలు కూడా స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి కూడా జరుగుతున్నాయి. మరి ఇటు జిహెచ్ఎంసీ DRF సంబంధించి టీమ్స్ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఇప్పటికే పబ్లిక్ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నటువంటి పబ్లిక్ నుండి కూడా కాల్ చేయించి ఈ యొక్క పనులు కూడా చేపడుతున్నారు. కాబట్టి మరి G+4 సంబంధించి కూడా పర్మిషన్స్ ఉన్నాయా లేదా, మరి పర్మిషన్ తీసుకుంటే మరి ఏ రకమైన పర్మిషన్ తీసుకున్నారు, వీటన్నిటిపై కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ప్రజెంట్ అయితే ఇటు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరి నిన్న జరిగినటువంటి ఇష్యూ నేపథ్యంలోనే మరి బిల్డింగ్ ఒక్కసారిగా పక్క కూరడంతోనే మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆ బిల్డింగ్ని అయితే కూల్చేస్తున్నారు. మరి అనుకోని సంఘటన జరిగితే మరి ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండేది. మరి వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యి మరి ప్రజెంట్ అయితే మాత్రం పక్క కూరినటువంటి బిల్డింగ్ని అయితే కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా ఇక్కడ? పర్మిషన్స్ ఉన్నాయమ్మా ఈ 50-60 గజాల స్థలాలకు? పర్మిషన్ లేదంట సార్, పర్మిషన్ లేకుండా కడుతున్నారు. ఈ హాస్టల్స్ కూడా పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అసలు ప్రభుత్వం ఇచ్చింది హాస్టల్స్. ఈ సన్న గల్లీలలో హాస్టల్స్ ఇవ్వడం, ఈ 10 ఫీట్ గల్లీలలో హాస్టల్స్ ఏమన్నా ఉన్నాయి ఎక్కడన్నా? ఇక్కడే ఉంది సిద్ధినగర్ అంజనగర్లోనే మెయిన్ రోడ్కు హాస్టల్స్ కట్టాలి. కానీ ఇదేంది, బస్తే మొత్తం లేకుండా పోతుంది, హాస్టల్సే అయిపోతున్నాయి. పబ్లిక్ ఏడ బతకాలి? ఈ హాస్టల్స్ వల్ల ఈ ఇష్టం వచ్చినట్టు రెంట్లకు ఇచ్చేస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎంతైనా రెంట్ కడతారు. గరీబ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను ఏ నైటో జరిగి ఉంటే 4-5 బిల్డింగ్లు కూలిపోయేటివి, ప్రాణాలు పోయేటివి. ఆ ప్రాణాలు పోయినాక ఎవరేం చేస్తారు సార్? ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేయదు కదా. ఇప్పుడు పట్టించుకోండి, ఇప్పుడు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడైనా అలర్ట్ అయ్యి ఏదన్నా ప్రభుత్వం చూసుకొని ఏదన్నా చేస్తే మంచిగా ఈ హాస్టల్ కట్టన ఇవ్వకుండా, హాస్టల్కి పర్మిషన్ ఇవ్వకుండా చేయాలి. ఈ బిల్డింగ్లు 50 గజాలల్లో ఈ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కట్టనివ్వకుండా 100 గజాలల్లో కూడా ఎంత పర్మిషన్ ఉంది గవర్నమెంట్ నుండి అవన్నీ చూసుకోవాలి. చూసుకొని ఎక్కడో ఉన్న వాళ్ళకి లీడర్లకి కాదు సార్ పట్టించుకొని చేయడం. ఇక్కడ పబ్లిక్కి ఏమవుతుంది, ఇక్కడ ఎట్లా బతుకుతున్నారని వచ్చి చూడండి, వచ్చి చూస్తే తెలుస్తుంది. నార్మల్గా శాలరీస్ కూడా అంత ఇవ్వరు, ఆడ శాలరీ ఇయ్యరు. ఆ శాలరీ తీసుకొని వచ్చి వీళ్ళకేం కడతాం, ఉల్టా అప్పు చేసి వీళ్ళకి కట్టాలి మేము తీసుకొని వచ్చి ఆ నుంచి. అంతే కదండి. మరి ఇప్పుడు ఆడ ఇచ్చేదేమో 15,000, ఈడ కట్టేదేమో 20,000, ఇంకో 5,000 అప్పు చేయాల్సిందే కదా. అట్లా ఈ బ్యాచిలర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం వల్ల ఫ్యామిలీస్కి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అన్ని పీజీ హాస్టల్సే, చుట్టూ మొత్తం పీజీ హాస్టల్సే మొత్తం. మాకు ఫ్యామిలీ ఉండడం తక్కువ, హాస్టల్ ఉండడం ఎక్కువ. ఈ హాస్టల్ చేయబట్టి ఈ బిల్డింగ్లు బ్యాచిలర్స్కి ఇవ్వబట్టి మేము ఎట్లా ఫ్యామిలీస్ ఎక్కడ పోవాలి? మేము నైట్ టైంలో అనుకోకుండా ఏదైనా బిల్డింగ్ కూలితే దీనికి రెస్పాన్సిబిలిటీ మరి గవర్నమెంట్ వహిస్తుందా, లేకపోతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు వహిస్తారనిపై కూడా ఇటు స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని మరి ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులంతా కూడా చెప్తున్న పరిస్థితే మనం చూస్తున్నాం.
కెమెరామ్యాన్ హేమంత్తో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.